మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనప్పుడు రంగారెడ్డి జిల్లా నందిగాం మండలం కన్హా శాంతివనం హార్టికల్చర్ నర్సరీలో ఉన్నాము. ఇక్కడ 6 రకాల వుడ్ వాల్యూ క్రాప్స్ ని రైతులకు అందించేందుకు అందుబాటులో ఉంచారు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. నమస్కారం మహేష్ గారు. నమస్తే మేడం. మనకి ఇక్కడ ఎన్ని రకాల వుడ్ వాల్యూ క్రాప్స్ అందుబాటులో ఉన్నాయి? ఇక్కడ మన దగ్గర వచ్చేసి 6 వెరైటీలు ఉన్నాయి మేడం. ఒకటి వచ్చేసి శ్రీగంధం, 2 ఎర్రచందనం, 3 మల్బార్ వేప, 4 మహాగని, 5 అగారుడు, 6 టిష్యూ టేక్. 6 రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఏ వయసు నుంచి ఏ వయసు మొక్కలు అందుబాటులో ఉన్నాయి? 6 months నుంచి అప్ టు 3 to 4 years వరకు ఉన్నాయి మేడం. శ్రీగంధం కానీ, ఎర్రచందనం కానీ, మల్బార్ వేప కానీ, మనకి టిష్యూ టేక్ కానీ అప్ టు 6 months టు అప్ టు 2-3 years వరకు మనకి అవైలబుల్గా ఉంది. ఇప్పుడు ఇది శ్రీగంధం మొక్క కదండి? శ్రీగంధం. దీనికి అంటే ఎట్లాంటి నేలలు ఉంటాయి, ఇది మంచిగా వస్తుంది, ఎన్నేళ్ళకి ఇది మనము తీసుకోవచ్చు క్రాప్? శ్రీగంధం వచ్చేసి ఎర్రగరప నేలకి అయితే అనుకూలమైంది. మిగతా నేలకన్నా ఎర్రగరప నేల ఎక్కువ పనిచేస్తుంది అనమాట. అంటే కొంచెం మొరం లాగా ఉండి ఎర్ర ఉంటే కనుక ఆ భూమిలో మంచిగా పనిచేస్తుంది. ఇవి మనకి మినిమం 12 years నుంచి అప్ టు 15 years వరకు ఇది హార్వెస్టింగ్ వస్తుంది అనమాట. దీనికి ఏంటంటే ముఖ్యంగా ఇది స్వతహాగా భూమి నుంచి ఆహారాన్ని ఓన్లీ 60% తీసుకుంటుంది. మిగతా 40% అనేది దీని హోస్ట్ ప్లాంట్ అనేది అవసరం. అంటే దీని పరాన్న జీవి అనమాట. ఇది ఒక మొక్క స్వతహాగా తీసుకునే దానికన్నా 40% వేరే మొక్క నుంచి తీసుకుంటూ ఉంటుంది. దీనికి అత్యంతంగా అనుకూలమైన మొక్క ఏంటంటే మనకి క్యాజులోనా సర్వే మొక్క అంటారు. అది మంచి హోస్ట్ ప్లాంట్ కి పనిచేస్తుంది. సర్వీ చెట్లు కొంతమంది కంది కూడా పెడుతుంటారు. కంది అనేది ఇనిషియల్ గా అది ప్రైమరీ హోస్ట్ ప్లాంట్ అనమాట. క్రోటాన్స్ అనేది బ్యాగ్ లో మేము తయారు చేసినప్పుడు కంది క్రోటాన్స్ ఇస్తాను. అప్ టు అది 1 year లో అయిపోతుంది. దానికన్నా మనకి ఏంటంటే గ్రౌండ్ లెవెల్ వేసినప్పుడు మనకి 3 years వరకు హోస్ట్ ప్లాంట్ అవసరం ఉంటుంది. కాబట్టి మనకి సర్వే మొక్క వేసుకోవచ్చు. సర్వే చెట్టు పెట్టుకుంటే మనకి 15-16 ఏళ్ల వరకు మనకి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు సర్వే మొక్క పెట్టుకున్నా కూడా అది కూడా మనకు వుడ్ అక్కర వస్తుంది కదా? వస్తుంది, కానీ దీనికి హోస్ట్ ప్లాంట్ కి పనిచేస్తుంది కాబట్టి అది పెద్దగా దాన్ని తినేస్తుంది అనమాట. ఇది తినేస్తే ఎక్కువ దీనికి వుడ్ రావడానికి అవకాశం ఉంటుంది. మనకి వీటితో పాటు అంతరం పట్ల ఆదాయం రావాలంటే టిష్యూ టేక్ కానీ, మల్బార్ వేప కానీ, మహాగాని కానీ వేసుకుంటే మనకి మీరు అన్నట్టు అంతర పంటగా అది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు ఈ శ్రీగంధం చెట్టు చూసుకుంటే ఈ హార్డ్ వుడ్ కు వాల్యూ ఎక్కువ కదా దీనికి. ఈ హార్డ్ వుడ్ ఏ ఏజ్ నుంచి డెవలప్ అవుతుంది? మొక్క ఏ ఏజ్ ఉన్నప్పుడు? ఇది డెవలప్ అవడానికి 5 years నుంచి డెవలప్ అవుతుంది. చిన్నగా 5 years నుంచి అప్ టు 12 years వరకు దీనికి హార్ట్ వుడ్ డెవలప్ అయితే 15 years మాత్రానికి మంచి వాల్యూ ఉంటుంది. అప్ టు మనం ఎప్పుడైనా తీసేసుకోవచ్చు. 50 years తర్వాత మనం ఎక్కువ ఉంచుకుంటాం అంటే ఎక్కువ డెవలప్ అవుతుంది. అప్ టు 20-25 years వరకు కూడా ఉంచుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ మొక్కలు ఎకరాకు ఎన్ని పెట్టుకోవచ్చు మామూలుగా, లేకపోతే బౌండరీగా ఎన్ని పెట్టుకోవచ్చు? ఈ మొక్కలు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 436 మొక్కలు పడతాయి. 10x10 436 హోస్ట్ ప్లాంట్ పెట్టుకోవాలి. ఓకే, తర్వాత మనకి 10x10 వేసుకుంటే బౌండరీ వరకు మనకు ఒక 300 వరకు మనం వేసుకోవచ్చు. బౌండరీ ఉన్న దాన్ని బట్టి దాన్ని అంతర పంటగా హోస్ట్ ప్లాంట్ వేసుకున్న తర్వాత బౌండరీ మిగిలితే కనుక మన చుట్టూ మన ఎర్రచందనం కానీ, టిష్యూ టేక్ కానీ, మళ్ళీ గంధం కానీ పెట్టుకోవచ్చు. సో మనకు మొత్తం టోటల్గా వచ్చేసి ఓన్లీ 436 ప్లాంట్స్ పడతాయి ఓపెన్ ప్లాంటేషన్ లో. అది అంతర పంట కంటే పామాయిల్ కానీ, జీడి మామిడి కానీ, మ్యాంగోలో కానీ వేసుకుని 300 వరకు పెట్టుకోవచ్చు. మనకి 12 to 15 years వరకు కటింగ్ వచ్చేస్తుంది. కొంతమంది చిన్న రైతులు కూడా బౌండరీస్ 100 మొక్కలు పెట్టుకున్నా కానీ మనకి ఈచ్ ప్లాంట్ కి మనకి అప్ టు 15 years వరకు కటింగ్ వచ్చేది కాబట్టి నో ప్రాబ్లం. అంతర పంటలకు కాకుండా గట్టు సైజ్ గా వేసుకుంటూ ఓపెన్ ప్లాంటేషన్ చేసుకోవచ్చు. నీళ్ళ తడి ఎన్ని రోజులకి ఇచ్చుకోవాలి? నీళ్ళ తడి అంటే ఇనిషియల్ స్టేజ్ లో మాత్రానికి మొక్క సర్వే అయ్యే వరకు ఎవ్రీ 2 days ఒకసారి వాటరింగ్ ఇచ్చుకుంటా ఉండాలి. అప్ టు 1 year వరకు. 1 year తర్వాత వారానికి ఒకసారి ఇచ్చుకునే కానీ ప్రాబ్లం ఉండదు అనమాట. ఇప్పుడు ఎర్రచందనం విషయానికి వస్తే వాటికి ఎట్లాంటి నేలలు ఉండాలి? ఎకరానికి ఎన్ని ప్లాంటేషన్? సేమ్ ఎర్రచందనం కూడా 10x10 వేసుకుంటే 436 ప్లాంట్స్. దాని హోస్ట్ ప్లాంట్ ఏం అవసరం లేదు. వాటికి కూడా ఏంటంటే ఎర్రగరప నేలలు, మురుగు నేలలు అయితే ఎక్కువ పనిచేస్తుంది. అది మినిమం మనకి రావాలంటే 18 years మినిమం పడుతుంది. అప్ టు 25-30 years వరకు అది ఒక క్లైమేట్ ని బట్టి, సాయిల్ ని బట్టి ఉంటుంది అనమాట. ఎర్రచందనం కూడా మంచి వాల్యూ గల ట్రీ అనమాట. ఈ అగార్ వుడ్ ఈ మధ్య కాలంలో అగార్ వుడ్ కూడా చాలా మంది రైతులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు పెంచడానికి. అగార్ వుడ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. అగార్ వుడ్ కూడా మనకి మినిమం వచ్చేసి 8 years కి వస్తుంది. 8 to 10 years వరకు ఇది హార్వెస్టింగ్ వస్తుంది. అగారుడ్ కూడా
సెమీ షేడ్ అనేది చాలా అవసరం అప్ టు 3 years వరకు కూడా. 3 years లోపు నీడలో కానీ వేయకపోతే ఆ మొక్కలు చనిపోతాయి. 3 years చెట్టు కూడా చనిపోతుంది అనమాట. సో అందుకని మనం ఏం చేయాలి, అగారుడ్డికి మినిమం 3 years వరకు పామాయిల్ తోటలు, మ్యాంగో తోటలు, కోకోనట్ తోటలు సూటబుల్ అనమాట. జీడి మామిడి కానీ వాటిలో వేసుకుంటే అంతర పంటగా 300 plants వరకు పడుతుంది. సో అది మనకి మినిమం 8 to maximum 10 years వరకు వచ్చేస్తుంది అనమాట. అది కూడా వుడ్ వాల్యూలలో మంచి సుగంధ ద్రవ్యాలు వాడతారు. దాన్ని ఎక్కువ వాల్యూ ఉన్న ట్రీలలో అగారుడు కూడా ఒకటి. అట్లా ఉండాలి ఇనిషియల్ గా. వాటికి నీళ్ళ తడి అనేది రెగ్యులర్ గా అవసరం. అదేంటే క్లైమేట్ అనేది కొంచెం కూల్ గా ఉండాలి. దానికి అప్ టు 3 years వరకు కూడా కొంచెం కేర్ ఉండాలి. లేదంటే కనుక మొక్కలు చనిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఓపెన్ ప్లాంటేషన్ అగారుడు చేయకూడదు. ఓన్లీ షేడ్ లోనే చేయాలి. ఓన్లీ అంతర పంటకి మాత్రమే అది అది వుడ్ ఎప్పుడు మనం తీసుకోవచ్చు. అది 8 to 10 years. అగారుడికి ఏంటంటే మళ్ళీ తక్కువ ఉంది వీటితో పోలిస్తే. శ్రీగంధం, ఎర్రచందనం 15+. అగారువుడ్ ఏమో 10 ఏళ్లకే మనకు వచ్చేస్తుంది. కాకపోతే దానికి ఏంటంటే మనకి ఇనాక్యులేషన్ ఒక మెథడ్ ఉంటుంది. అది ఇంజెక్ట్ చేయాలన్నమాట. అది ఏంటంటే గర్త్ వచ్చేసి మనకి 18 inches నుంచి 21 inches వరకు ఉండి ఆ 20 inches వచ్చిన తర్వాత మనం ఇనాక్యులేషన్ చేసుకుంటే కనుక ఇనాక్యులేషన్ చేసిన 2 years లోపల ఎప్పుడు 2 years వరకు వుడ్ ఫామ్ అవుతుంది. దాన్ని మనం అప్పుడు కటింగ్ చేసుకోవాలన్నమాట. సో మనం రైతులు అనే వాళ్ళు ఏం చేయాలంటే మనకి గర్తు 21 inches ఎంతవరకు ఫాస్ట్గా పేయగలుగుతాం, న్యాచురల్గా చేస్తామా లేకపోతే కెమికల్ వేస్తామా అనేది మనం రైతు చేతిలో ఉంటుంది అనమాట. అది 8 years కూడా కట్ చేసుకోవచ్చు. అంటే రైతులు పోషణగా విధులను బట్టి ఉంటుంది అనమాట. నాణ్యంగా కనుక మనం వ్యవసాయం అంటే మనకి పోషకాలు ఇచ్చి న్యాచురల్గా కనుక ఫార్మింగ్ చేయగలిగితే 8 yearsకి కటింగ్ చేసుకోవచ్చు. అగారుడు ఇనాక్యులేషన్ చేసుకుని 6 yearsకి ఇనాక్యులేషన్ 8 years కటింగ్ చేసుకోవచ్చు. సో మహాగని కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 8 months నుంచి అప్ టు 2 years వరకు ఉన్నాయి. మన దగ్గర 1 feet నుంచి అప్ టు 10 feet వరకు అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా 12 years కటింగ్ వస్తాయి అనమాట మహాగనికి. వాటికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. వాటికి కూడా నీళ్ళ తడి కూడా ఏ నేల అయినా పర్వాలేదు. మరి బురద నేలలు, చౌడు నేల భూములు తప్ప మిగతా అన్ని నేలలు కూడా వాటికి ఉంటాయి. అవి కూడా 12 years వరకు కటింగ్ వచ్చేస్తుంది. అంటే ఏ వయసు మొక్కలు సూటబుల్ పెంచుకోవాలంటే మనకి 8 months అయితే బెస్ట్ మ్యామ్. 8 months 3 feet వరకు ఉంచుకొని మనకి అప్ చేసుకుని మనకి చనిపోవడం మోర్టాలిటీ అనేది రాదు. మనకి ఇంకా మలబార్ వేప ఉంది. మలబార్ వేప కూడా మనకి 6 years కటింగ్ వస్తుంది. అది కూడా మంచి ఇప్పుడు డిమాండ్ ఉందన్నమాట. ఎక్కడైనా 6 years లోపు కటింగ్ వస్తుంది. సో దానికి కూడా నేల ఎటువంటి నేలని పర్వాలేదు. ఇప్పుడు మల్బరీ వేప పెట్టుకున్నా కూడా ఇది పనిచేస్తుంది. మలబార్ వేప పెట్టుకోవచ్చు. మలబార్ వేపలో కూడా అగారుడు పెట్టుకోవచ్చు. మలబార్ వేప పెట్టుకోవచ్చు. అంతర పంటకి వేసుకోవచ్చు అనమాట. మలబార్ వేప ఇటు అగారుడికి పనిచేస్తుంది, ఇటు శ్రీగంధానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరైనా రైతులు ఈ ప్లాంటేషన్ వుడ్ వాల్యూ క్రాప్స్ పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీ దగ్గరకు వస్తే ఇవన్నీ సలహాలు సూచనలు ఇచ్చినాక ఇప్పుడు హోస్ట్ ఏది పెట్టుకోవచ్చు ఇవన్నీ చెప్పి చెప్తాము, గైడెన్స్ చేస్తాము. మేము ప్లాంటేషన్ చేసి ఇస్తాము కూడా. వాళ్ళు కావాలంటే మెయింటెన్స్ కూడా చేస్తాము అప్ టు 3 years వరకు కూడా. నో ప్రాబ్లం. మీకు అవైలబుల్ మీకు ఏ రకంగా ఫెసిలిటీస్ కావాలో అవన్నీ మేము కల్పిస్తాం అనమాట. హార్టికల్చర్ అంటే ఎన్ని మొక్కలు కావాలన్నా మీరు అందించేందుకు సిద్ధం ఉన్నారు. So what is the speciality and importance regarding the sandalwood nursery, Srigandham nursery is like we need to choose the best seeds for seedling. So we are getting seeds from Western Ghats, so Kerala and Karnataka border, which is the motherland for white sandalwood. So we choose very matured seeds from mature trees. So like 25 years, 35 years trees, we are getting seeds, and we are developing the seedlings from the very quality seeds from the mature trees. That is the very high speciality on horticulture nursery Srigandham plants, because many people are doing this saplings, but only thing we need to choose our saplings whether it is a very high quality seedlings with high quality seeds. So here we are offering high quality seedlings which is produced from the high quality seeds. So that is the very important and speciality in our horticulture nursery, and we are also making the very good method to raise the saplings. Like we choose the very good seeds, and also we grow the seedlings in a very good environmental which will support to other climate. So you see like the Hyderabad is very hard climate,
and it is very hot climate, and here rainfall also very less. So here we raise the plant. So this will adapt to any climate, even it is a rainy like more rain area or a very drought area, it will adapt very easily. And here the methodology which we followed for red sandalwood especially, mostly the red sandalwood seeds they will pick it up and they will put it in the bag and they will grow. So it will what it will make that the taproot system which will emerge when we are removing, it will circulate inside the bag and it will not go narrow. So we are making in a bed and we are removing the seedlings like this. So once we remove, we cut the secondary roots and like we leave the primary roots, and again we will fill it in the bag. So the taproot system will establish very beautifully, and also what all the side branches which is emerging, we will trim it and we are leaving only one narrow branches, which you will get a very good girth of trunk, and also you will get a very straight trunk. Once after plantation also, post plantation maintenance like that we are guiding. So once you plant, you need to prune the trees properly. So every 3 months or once before the monsoon like this. So once you prune it, the tree girth will be very strong and you will get a very good yield. If it produce multi branches, your center part of the trunk will have multi branches, your yielding quality will be little less. So you can visit our nursery anytime. So it is open all days in the week, and from morning 9 o'clock till 6 o'clock you can come anytime. So most of the wood value plants are available, as I told you, red sandalwood, sandalwood, and sandalwood is Srigandham, then mahogany, Melia dubia Malabar neem, and this rosewood. విలువైన కల్పనిచ్చే ఇలాంటి మొక్కలని రైతులు వీలుని బట్టి పొలాల గట్ల పొంటి గాని, పొలాల్లో ప్రధాన తోట పంటగా గాని పెట్టుకుంటే భవిష్యత్తులో ఆదాయ వనరుగా మారుతుంది. ఇది ఈనాటి రైతు మిత్ర. మరో వ్యవసాయ సంబంధ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.